కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన పాల్గొన్నారు। కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలితో సంతాపం తెలిపారు। బాన్సువాడలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల 1998లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు 13,053 మంది ఉత్తీర్ణులు కాగా సుమారు 10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు। ఈ డిగ్రీ కళాశాలకు 12 ఎకరాల భూమి దానం చేసిన శ్రీ రామ్ నారాయణ్ కేడియాకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు। విద్యతో పాటు మంచి వ్యక్తిత్వంతో డిగ్రీ పట్టా తీసుకుని వెళ్లాలని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన విద్యార్థులకు సూచించారు। అనంతరం సయ్యద్ ఆఫ్రిన్ రాసిన తెలంగాణ నవల రచయిత్రుల పరిశీలన పుస్తకాన్ని ఆవిష్కరించారు। పెద్దలందరూ మాట్లాడినప్పుడు కళాశాల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకొని పట్టభద్రులైనటువంటి వారి సంఖ్య 13,053 మంది। ఈ కళాశాలలో పట్టభద్రులైనటువంటి వారి సంఖ్య 13,053 మంది। ఈ 13,053 మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారి సంఖ్య 10,000 మంది। బహుశా నేను అనుకుంటాను ఏ కళాశాలలో కూడా ఇంత శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రావు। దానికి కారణం ఒక మహానుభావుడు, పుణ్యాత్ముడు, సహృదయులైనటువంటి రామ్ నారాయణ్ ఖేడియా గారు సహృదయంతో ₹1 లేకుండా విరాళంగా మనకు మొత్తం 12 ఎకరాలు ఇచ్చినటువంటి దాత రామ్ నారాయణ్ ఖేడియా గారి యొక్క పుణ్యమే ఈ కళాశాల చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు రావడానికి కారణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను। ఈ కళాశాల మాది, నాది, ఈ పిల్లలు నా కుటుంబ సభ్యులు, నా ఇంటి వారు అని భావించి బోధించేటువంటి స్టాఫ్ ఇక్కడ ఉంది కాబట్టే ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి। నంబర్ 1 ఫలితాలు రావడం అంటే మామూలు కాదు, అది కేవలం విద్యార్థుల కృషి, అధ్యాపకుల శ్రమ, ఈ 2 కలిస్తేనే ఈ ఫలితాలు రావడానికి అవకాశం కలిగింది। ఇక మున్ముందు కూడా నేను కమిషనర్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పదవిలో నేను వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలు గడుస్తోంది। కానీ ఫీల్డ్ విజిట్ మొట్టమొదటి కాలేజ్ నేను మీ దగ్గరికే వస్తున్నాను। మనకి విద్య అనేది ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుందేమో, కానీ ఒక మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఈ విద్య సంపాదించి పెట్టాలి మనకి। అంటే ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు